సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక స్థలాలలో సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే దర్శనంతో ఎమాన్యుయల్ పరిచర్య పనిచేస్తూ ఉంటుండగా రాగల వారాల్లో, రాగల నెలల్లో ఆయా స్థలాల్లో జరగబోతున్న సువార్త కోటాల వివరాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా 13, 14 తారీఖుల్లో హైదరాబాద్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియం ఉప్పల్ నందు 2 దినాలు సభలు, అలాగే మచిలీపట్నంలో 23, 24, 25 తారీఖుల్లో ఆశీర్వాద్ భవన్ నందు, ఆ తర్వాత సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల ప్రాంతంలో 28, 29 తారీఖుల్లో, అలాగే మే మాసంలో ఆయా స్థలాల్లో జరగబోతున్న మీటింగ్స్ వివరాలు మే నెల 6, 7, 8 తారీఖుల్లో అమలాపురం బాలయోగి గారి స్టేడియం నందు, అటు తర్వాత మెదక్ టౌన్ సిఎస్ఐ గ్రౌండ్స్ నందు 13, 14, 15, 16 తారీఖుల్లో 4 రోజులు విజయవాడలో మీటింగ్స్ ఉన్నాయి. మే నెల 21, 22, 23 తారీఖుల్లో దైవ జనాంగమా, కుటుంబాలతో తరలిరండి. సంఘాలను కట్టే వర్తమానాలు, యవనస్తుల జీవితాలను ప్రభు కొరకు రోషంగా నిలవబెట్టే వర్తమానాలు, పతనమైపోయిన ఆత్మీయ జీవితాలను కట్టే దివ్యమైన వర్తమానాలతో పరిశుద్ధాత్మ దేవుడి ప్రాంతాలకు రాబోతూ ఉన్నారు. నిశ్చయంగా పడిపోయిన బలిపీఠాలు కట్టబడబోతున్నాయి. ఆరిపోయిన దివిటీలు వెలిగించబడబోతూ ఉన్నాయి. చెదిరిపోయిన అనేక కుటుంబాలు, విడిపోయిన అనేక కుటుంబాలు తిరిగి దేవుడు కట్టబోతూ ఉన్నారు. వాక్యపు పండుగ. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అంటేనే సమృద్ధి అయిన వాక్యం దొరికే వాక్యపు పండుగ. కుటుంబాలుగా, సంఘాలుగా తరలిరండి. డోంట్ మిస్ ఇట్. అనేకులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.